నిజంగా పవర్ లేని బతుకు ఏం బతుకు సార్. అప్పటిదాకా అయ్యా సార్ అన్నోళ్ళు కూడా ఏంది చెప్పు అని మెడ మీదకి వెళ్ళి చూస్తారు. సలాం కొట్టి గులాంగిరి చేసిన వాళ్ళు కూడా సాల్తీని సంగీతం అని హెచ్చరికం పెడతారు. ఏమో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు గిసోంటి కష్టమే వచ్చినట్టుంది. వీళ్ళెందుకు ఒక్క బండ్ల గణేష్ దాలు. అసలు కేసీఆర్ కేటీఆర్ అంటే పిచ్చ లైట్ తీసుకుంటుండు బండ్లన్న. వెళ్ళమ్మా పక్కకెళ్ళి ఆడుకో అన్నంత బిల్డప్ ఇస్తుండు. మరి ఏం కేటీఆర్ సారు క్యాడర్ చల్లబడొద్దని లీడర్లు గోడ దుంకొద్దని మీరు బాగానే బూస్టింగ్ ఇచ్చి స్పీచ్లు దంచుతున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళ కౌంటర్లు చూస్తురా? అసలు వాళ్ళ కౌంటర్లతో మాకేం పని అని అంటారా? అట్లా లైట్ తీసుకుని ఇలా టైట్ పొజిషన్ కొని తెచ్చుకుంటారు. సరే ఇప్పుడైనా నూరి సారు బండ్లన్న చెప్పే కేటీఆర్ సార్కి వినిపిస్తాటు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీగా లేదు. 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయి. ఇంకో 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మాకు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. మీకేమన్నా అంతగా ముఖ్యమంత్రి కావాలి, అర్జెంట్ గా పదవులు చేపట్టాలి, రాష్ట్రాన్ని అది చేయాలి ఇది చేయాలనుకుని ఉంటే మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కదా, భారతీయ రాష్ట్ర సమితిని కాబట్టి మీరు ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోండి, డెవలప్ చేసుకోండి, పనిచేయండి. అంటే సర్కారును వడగొడతాము, కూలగొట్టి కుదేలు చేస్తామని చెప్తున్నట్టుగా కేటీఆర్ సారు ఇక దాని మీద AK-47 లెక్క కౌంటర్లు వేసి పడేసిండు బండ్ల గణేశం అన్న. 2 ఏళ్లలో కేసీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చుండబెడదామని ఏ లెక్కనంటారు? అసలు మీ అంటే ఎవరు రని అంత ఆశ పెట్టుకురని సూటికి వచ్చనేసిండు. తెలంగాణలో అయితే మీకు సీఎం సీటు ఖాళీగా లేదు. అట్లా పక్క పోయి చూసుకో మరి మహారాష్ట్రలో ఏపీలు ఏమైనా ఉన్నాయో అని దొరికిన కాడికి అందుకున్నాడు. భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చి దేశమంతటా తిరిగి సెంట్రల్ కొత్త పాలిటిక్స్ చేస్తానన్నాడుగా కేసీఆర్ సారు. చేసుకోమను, ఆయనకి ఇష్టమైన జాగాలో పోటీ చేసి సీఎంగా గెలవమను, మాకేసొంటి సమస్య లేదని సురుకులు పెట్టిండు బండ్లన్న. 10 ఏళ్లు పవర్లుండి ఏమెలుగా పెట్టిరని 50 రోజులకే మా ఇంట తలుగుతురు. 100 రోజులలో ఏ చూపెడతామని చెప్పిన ముచ్చట యాదికి లేదా ఏంది అని గరం అయ్యిండు. సర్కార్ అంటే ఏదో ఇట్ల బండి నడిపినట్టు హుడి హడి అని అల్లించుకుంటా ముంగడి పోయేది కాదని, ఒకటెనక ఒకటి మెల్లమెల్లగా చేసుకుంటా పోతున్నామని అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని అన్నాడు. ఏదో పని మీద 4 ఎమ్మెల్యేలు సీఎంను కలిస్తే ఎందుకు ఉలికి పడుతున్నావు కేటీఆర్, మరి అంత భయం ఎందుకు చెప్పు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేసిండు. ఇంకా ఆఖరికి చెప్పిన ముచ్చట ఏందంటే కేసీఆర్ కొడుగ్గా కేటీఆర్ మీద గౌరవం ఉంది, దాన్ని కాపాడుకుంటే మంచిది అన్నాడు. బండ్లకి గింత దైన వేడికించి వచ్చింది అబ్బా. బీఆర్ఎస్ సర్కార్ ఉండగా కేటీఆర్ ను వీర్లు షూర్లు అని బాగానే ఓడుతుండగా చేతిలో పవర్ లేకపోతే గిట్లుంటది ఆ కథ అని మస్తు మంది బండ్లన మాటలు ఎన్నోళ్ళు గులుగా పెట్టిరట.